హాయ్ ఫ్రెండ్స్, దేశంలో ప్రధాని భద్రత చాలా కీలకమైన అంశం. ప్రధాని భద్రతలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని భద్రతకు బాధ్యులెవరు? భద్రత కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ విషయం మనందరికీ కూడా ఆసక్తిని కలిగించే విషయం. చాలాసార్లు భద్రతా లోపాల కారణంగా ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు అనేక విమర్శలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఒక్కోసారి భద్రతా వైఫల్యాలు బయటపడినప్పుడు వెంటనే సాయుధ సైన్యం అలర్ట్ అవుతుంది. ఉన్నత స్థాయి విచారణ చేపడతారు. కేసులు నమోదవుతాయి. అందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. వెంటనే భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తారు. బడ్జెట్ కూడా కేటాయిస్తారు. వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే దేశంలో ప్రధాని భద్రత చాలా ముఖ్యమైన వ్యవహారంగా ఉంటుంది. ఇందులో లోపాలు తలెత్తితే చాలా సీరియస్గా ఆ విషయాన్ని పరిగణించాల్సి ఉంటుంది. 130 కోట్ల ప్రజల పాలకుడిగా ప్రధానికి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ప్రధాని కనుసన్నల్లోనే అణ్వస్త్రాలను ప్రయోగించే స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ పనిచేస్తుంది. అన్ని రహస్యాలు ప్రధాని ఆధీనంలోనే ఉన్నప్పుడు ప్రధాని భద్రత కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా మరి. భారత్లో ప్రధాని భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చూస్తుంది. 3000 మంది ఎస్పీజీలతో ఈ విభాగం పనిచేయడం విశేషం. ఈ టీం ప్రధానిని నీడలా కాపాడుతుంది. ప్రధాని భద్రత కోసం చాలా శక్తివంతమైన సైన్యం నిరంతరం ఆయన కోసం కాపలా కాస్తూ ఉంటుంది. నిరంతరం ఆ సిబ్బంది ఆయన వెంటే ఉంటారు. అదే ప్రధాని విదేశాలకు వెళ్ళినప్పుడు అతని భద్రతా బాధ్యతలు ఎవరు చూసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రధాని విదేశాలకు వెళ్ళినప్పుడు అతని భద్రతా సిబ్బంది కూడా అతనితో పాటే విమానంలో ప్రయాణం అవుతారా? ప్రధాని మోడీ దేశంలోని అత్యంత సురక్షితమైన భద్రమైన కారును వినియోగిస్తుంటారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి కారు ఉపయోగిస్తారు? విదేశాలకు వెళ్ళినప్పుడు హై సెక్యూరిటీ కలిగిన కారును తనతో పాటుగా తీసుకువెళ్తారా? మరో విషయం ఏంటంటే, మనం చేతి గడియారం పెట్టుకున్నప్పుడు మనం వాచీ భాగాన్ని పై వైపుకు పెట్టుకుంటాం. మనలో చాలామంది అలాగనే పెట్టుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. టైం చూడడానికి అది సౌలభ్యం కూడా. కానీ ప్రధాని మోదీ మాత్రం వాచీ పై భాగాన్ని ఎప్పుడూ ఇలా పెట్టుకునే కనిపిస్తారు. ఇలా ఎప్పుడూ తన వాచీని కింది వైపుకు ఎందుకు పెట్టుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఈ వీడియోలో అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రధాని గురించి మాట్లాడుకుందాం. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, టాపిక్ మొదలు పెడదామా? ఏ దేశంలోనైనా అత్యంత భద్రత ఆ దేశ ప్రధానికి, రాష్ట్రపతికి మాత్రమే ఇస్తారు. అందుకే దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీకి అత్యంత భద్రతను కల్పిస్తారు. ప్రధానమంత్రి హోదాలో అనేక సందర్భాల్లో విదేశాలకు పర్యటించడం తప్పనిసరి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ప్రధాని హోదాలో మోదీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అతని భద్రత కోసం మరిన్ని కట్టుదిట్లు చేయాల్సి ఉంటుంది. మీరు నమ్మకపోయినా ఒక వాస్తవం ఏంటంటే, దేశంలో కన్నా విదేశాల్లో భద్రత 5 రెట్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. ప్రధాని విదేశాల్లో పర్యటించినప్పుడు మనకి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లేటప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్లో కానీ, ఎయిర్ ఇండియా విమానంలో కానీ ప్రయాణిస్తూ ఉంటారు. ఆ విమానాల్లోనే వెళుతూ ఉంటారు. మోదీ విదేశాలకు వెళ్ళినప్పుడు భారతీయ వాయుసేన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. మనకు మీడియాలో కేవలం ఒకే విమానంలో మోడీ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రధాని విదేశాలకు ప్రయాణం సాగించినప్పుడు మరికొన్ని విమానాలు కూడా అక్కడి నుంచి బయలుదేరతాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారు కాగానే వారం ముందు నుంచే విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు మరింత పకడ్బందీగా ఏర్పరుస్తారు. అంతేకాదు, ముఖ్యమైన విషయం ఏంటంటే, నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమాన సమయానికంటే 1 గంట ముందే ఆ ప్రాంతమంతా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటిస్తారు. ఆ గంట సేపు ఇతర విమానాలే కాదు, కనీసం డ్రోన్లు కూడా ఆకాశంలోకి పంపడానికి వీల్లేదు. ఆ తరువాత గంటకి ప్రధాని మోదీ విమానం బయలుదేరుతుంది. ప్రధాని మోదీతో పాటు బయలుదేరాల్సిన విమానాలను కూడా వెంటనే బయలుదేరేందుకు సిద్ధం చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నరేంద్ర మోదీ ఇండియాలో రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి ప్రత్యేకమైన BMW కార్ ఉపయోగిస్తారు. BMW తయారు చేసిన ఈ ప్రత్యేక కార్ మీద AK-47తో దాడి చేసినా సరే ఎలాంటి ప్రమాదం జరగదు. తుపాకీ సంగతి పక్కన పెడితే గ్రానైట్ కూడా ఈ కారును ఏం చేయలేదు. పొరపాటున ఈ కార్ ల్యాండ్ మైన్స్ మీద నుంచి వెళ్ళినా సరే ఈ కారుకు ఎలాంటి ప్రమాదం జరగదు. ప్రధాని భద్రతా బాధ్యతలు చూసేవాళ్లు ప్రత్యేకంగా ఈ కారును మోదీ కోసం ఎంపిక చేశారు. BMW తయారు చేసిన ఈ కారు వెల 12 కోట్లకు పైమాటే. ప్రధానితో పాటు అతని వెంట వెళ్లే సిబ్బంది, వారి వాహనాలు కూడా విమానాల్లో తీసుకువెళ్తారు. ఈ వాహనాల్లో జామర్లు అమర్చి పెడతారు. ఈ వాహనాలు ఎంత శక్తివంతమైనవంటే 100-150 మీటర్ల దూరం నుంచి వచ్చే టైం బాంబులను కూడా గుర్తించి విచ్ఛిన్నం చేయగల సామర్థ్యం కలిగినవి. ప్రధాని ప్రయాణించే రోడ్, రైలు మార్గాల ఎంపికకు ఎస్పీజీ అన్ని వైపుల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. వేదికలు ఎక్కాల్సిన చోట మెటల్ డిటెక్టర్లతో మూలమూలన పరీక్షలు చేస్తారు. ప్రధాని ప్రసంగించే వేదికలపై అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే పక్కా ప్లానింగ్ ఉంటుంది. దేశంలో ఇతర ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అక్కడ వాతావరణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే,
ప్రధాని ఇతర దేశాలకు వెళ్ళినా అతని భద్రతా బాధ్యతలు భారత జవాన్లే తీసుకుంటారు. కేవలం ఈ పద్ధతి భారతదేశానికి పరిమితం కాదు. ఏ దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళ్ళినా ఆ దేశం వారి రక్షణ కోసం చాలా కష్టపడుతుంది. తమ శ్రమంతా వారి భద్రత కోసం ఖర్చు పెడుతుంది. ఇవన్నీ ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించిన సంగతులు. ప్రధాని మోదీ విదేశాలకు కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చినప్పుడు హెలికాప్టర్ వాడుతుంటారు. నరేంద్ర మోదీ వాడే ఈ హెలికాప్టర్ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్తో ఉంటుంది. ఏ ప్రదేశం నుండి అయితే హెలికాప్టర్ బయలుదేరుతుందో ఆ ప్రాంతాన్ని చాలా ముందుగానే సెక్యూర్ చేసి ఉంచుతారు. ఇలా దేశ పర్యటనలోనూ విదేశీ పర్యటనల సందర్భంగానూ ప్రధాని మోదీ రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూశారు కదా. మనమంతా చేతి పైభాగంలో టైం కనిపించేలాగా వాచ్ని పెట్టుకుంటాం. ఇక ఇప్పుడు నరేంద్ర మోదీ తన రిస్ట్ వాచ్ని పైవైపు కాకుండా కింది వైపుకి ఎందుకు పెట్టుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ చాలా తెలివైన వ్యక్తి. ఈ మాట ఎందుకు అంటున్నామో మీకు అర్థం కాలేదు కదా. అలా వాచ్ని ఎందుకు పెట్టుకుంటారో మీకు అర్థమయ్యేలా చెప్తా పదండి. ఇక ఇంటర్వ్యూలో కూడా నరేంద్ర మోదీని అదే ప్రశ్న అడిగారు. అందుకు ప్రధాని చెప్పిన సమాధానం ఏంటంటే, మీటింగ్లో ఉన్నప్పుడు చాలా గంటలు గడిచిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు టైం చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాచ్ని సరి చేసుకునే టైం చూసుకుంటే అవతలి వాళ్ళు ఇబ్బంది పడతారు. మీటింగ్ టైం అయిపోయిందనుకుని లేక ఎక్కువ టైం తీసుకున్నామని అనుకుంటారు, విసిగించేశామా అని అనుకుంటారు. అందుకని వాచి రిస్ట్ పై భాగంలో కాకుండా కింది భాగంలో పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే మనం సమయం చూసుకున్నా అవతలి వ్యక్తికి అర్థం కాదు. వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు మీకు మన ప్రధాని మోదీ అలా ఎందుకు చేస్తారో అర్థమైంది కదా. మోదీజీ ఎదుటి వాళ్ల మంచి చెడులు, వారి మానసిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అలాగే అవసరమైనప్పుడు చేతికున్న గడియారంలో టైం ఎంత గడిచిందో కూడా చూసుకుంటారు. టైం సంగతి, ప్రయాణం సంగతి తెలుసుకున్నాం. ఇక ప్రధాని తను తినే రోజు ఫుడ్ మీద ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోదీ చాలా సాధారణ జీవనం గడుపుతుంటారు. సాధారణ ఆహారమే తీసుకుంటారు. చాలామంది ప్రత్యేకమైన ఆహారం ఏదైనా తీసుకుంటారేమోనని అనుకుంటారు. కానీ పప్పు, రొట్టె, అన్నం, కూర ఇలా చాలా సాధారణ భోజనమే ఆయన ఆరగిస్తారు. ఇంత సాత్విక భోజనం తీసుకున్నా కూడా ప్రతిరోజు ఆయనకు 50 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుందట. ఇందుకు కూడా ఒక కారణం ఉంది. నరేంద్ర మోదీ సాధారణ భోజనంలో చాలా రకాలైన డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటారు. వంట పూర్తయ్యాక ప్రధాని భోజనం చేసే కంటే ముందు ఆ భోజనం టేస్ట్ చేయబడుతుంది. అంతా బాగుంది అనుకున్నాకే నరేంద్ర మోదీకి వడ్డిస్తారు. ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే మోదీజీ భుజించే ముందు సాధారణ భోజనం కూడా చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. మరి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకున్నారు కదా. మరి వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.